కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రి నానోటెక్ అనేది ఏంటంటే మనకి వెస్టేజ్ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి 8 అగ్రి ప్రొడక్ట్స్‌లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్‌ని అప్‌డేటెడ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ బయోటెక్నాలజీతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్ అండి అగ్రి నానోటెక్. నానో టెక్నాలజీ అనేది మీరు గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని సెర్చ్ చేయొచ్చు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. పవర్‌ఫుల్ టెక్నాలజీ. సో, ఇప్పుడు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ నానో బేస్డ్ టెక్నాలజీ తోటే ఉంటాయన్నమాట. మనకు ఆల్రెడీ నానో యూరియా ఉంది, నానో డీఏపీ ఉంది. కొన్ని ఫెమిలియర్ కంపెనీస్ అవి ఆల్రెడీ దానికి అప్రూవల్ తీసుకొని గవర్నమెంట్ నుంచి ఫార్మర్స్‌కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మనకి నానో యూరియా గాని, నానో డీఏపీ గాని. అదే విధంగా మనకి నానోటెక్ అని మనకి మైక్రో న్యూట్రియంట్స్‌ని కూడా మన కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ఇది మనకి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రొడక్ట్. నానోటెక్ అనేది ఇది వరల్డ్‌లోనే నంబర్ 1 ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్రొడక్ట్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకునే ముందు వాస్తవానికి మొక్కలు ఆరోగ్యంగా పెరగాలి అంటే ఆహ్, వాటికి కావాల్సిందేంటంటే 17 రకాల మూలకాలు కావాలండి. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. చాలా మందికి దీని మీద అవగాహన ఉండదు. వాళ్ళు అవగాహన లేక ఏం చేస్తారంటే కొన్ని పోషకాలు మాత్రమే అందిస్తారు. ఆ పోషకాలేంటంటే నత్రజని ఇస్తారు. యూరియా రూపంలో గాని, డీఏపీ రూపంలో గాని, నైట్రేట్ ఫెర్టిలైజర్ రూపంలో గాని, యూరియా ఎక్కువిస్తారు. నత్రజని అవసరం కాబట్టి. అదేవిధంగా భాస్వరం ఇస్తారు. భాస్వరం ఏంటంటే అది కూడా డీఏపీ రూపంలో గాని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో గాని ఇట్లాగే అందిస్తూ ఉంటారు. భాస్వరం కూడా మనకి మొక్కలకి చాలా ముఖ్యం. ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. అదేవిధంగా పొటాష్ అందిస్తూ ఉంటారు. ఈ పొటాష్ అనేది మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాషు, సల్ఫేట్ ఆఫ్ పొటాషు, తర్వాత కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ ఇట్లాగా ఈ రూపాల్లో అందిస్తూ ఉంటారు. రైతులకేంటంటే ఈ వీటి గురించి కొంత అవగాహన ఉంది. అంటే ఇవి డైరెక్ట్‌గా రిజల్ట్ ఇస్తాయి. అంటే మొక్క ఎదుగుదల బావుంటది. ఆకులు, కొమ్మలు అవి కూడా బాగా వస్తాయి. సో, ఎక్కువ దిగుబడి వస్తన్నటువంటి ఉద్దేశంతోటి ఈ ఇవి వేస్తూ ఉంటారనమాట. అది తప్పించి మిగిలిన పోషకాల గురించి అవగాహన ఉండదు రైతులకి. అవగాహన ఉండకపోవడం వల్ల ఏంటంటే, ఆ యొక్క పోషకాలని వాళ్ళు ఉపయోగించరనమాట. ఏదైనా లోపం వస్తేనే వాళ్ళు వాడడం జరుగుతుంది. ఎవరైనా వ్యవసాయ అధికారి గాని, లేతే కంపెనీ సేల్స్‌మెన్స్ గాని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. జనరల్‌గా అయితే నాలెడ్జ్ ఉండదు. వాస్తవానికి చెప్పాలంటే మొక్కకి కావాల్సినటువంటివి 17 మూలకాలు సమపాల్లో దానికి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత మోతాదులో అందించగలిగినప్పుడు అది మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వడానికి, మంచి నాణ్యమైనటువంటి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, మనకి నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది వాటిల్ని ప్రాథమిక పోషకాలంటారు. వాటిని స్థూల పోషకాలని కూడా అంటారు. అంటే అవి ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుందన్నమాట. అందుకని వాటిల్ని స్థూల పోషకాలు అంటారు. తర్వాత ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అవి ప్రకృతి ద్వారా, నీటి ద్వారా తీసుకుంటది మొక్క. వాతావరణం ద్వారా అన్నమాట. సో, మనకి వాతావరణం ద్వారా తీసుకునేవి 3. అదేవిధంగా నత్రజని, భాస్వరం, పొటాషు అవి స్థూల పోషకాలు. మొత్తం 6 మూలకాలయినాయి. నెక్స్ట్ ఇంకేంటంటే సెకండరీ న్యూట్రియంట్స్ ద్వితీయ పోషకాలని చెప్పేసి అంటాం. ద్వితీయ పోషకాలనేది ఏంటంటే కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్. ఇవి ప్రాథమిక పోషకాలతో పోల్చుకుంటే కొంచెం తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. కానీ ఈ పోషకాలు కూడా చాలా అవసరం అన్నమాట. అవేంటంటే కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అన్నమాట. అట్లా ద్వితీయ పోషకాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, అవి కూడా మనకి ఈ మొక్కల పెరుగుదలకి చాలా అవసరం. తర్వాత ఏంటంటే ఇంకా సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు మనకి చూసుకుంటే బోరాను, అదేవిధంగా మనకి మాంగనీసు, జింకు, కాపరు, ఇనుము, ఐరను, మాలిబ్డినము, నికెల్ ఇలాగా మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. టోటల్‌గా చూసుకుంటే మనకి 17 పోషకాలు అవుతాయన్నమాట. ఈ 17 పోషకాలు సక్రమంగా అందిస్తేనే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటది. మీకు అక్కడ చూపించినటువంటి స్క్రీన్‌లో మీరది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి 12 పోషకాలు అక్కడ చూపించడం జరిగింది. ఆ 12 పోషకాలు మొక్క యొక్క పెరుగుదలలో వాటి యొక్క పాత్ర ఏంటి? ఒకవేళ అవి లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేటువంటిది అది అక్కడ చార్ట్ రూపంలో తెలియచేయడం జరిగిందనమాట. అంటే ఉదాహరణకి బోరాన్ సూక్ష్మ పోషకం లోపించిందనుకోండి. అది ఆకులు చూడండి అక్కడ
బాగా పైన టాప్‌లో కనిపిస్తా ఉంది. బోరాన్ ఎదురుగుంటా ఆకంతా కూడా ఇలా వంకర తిరిగిపోయి, బాగా చిన్నగా అయిపోయి అది సక్రమంగా రానటువంటి పరిస్థితి. అదేవిధంగా కాల్షియం లోపం వల్ల కూడా ఆకంతా కూడా సరిగ్గా రాకపోవటం. అవన్నీ సింప్టమ్స్ మనం ఫీల్డ్‌లో చూడొచ్చు. ఇది మనం ఒక రిఫరెన్స్ కింద పెట్టుకుంటే, అక్కడ ఫీల్డ్‌కెళ్ళినప్పుడు ఈ యొక్క ఏదైతే పిక్చర్ ఉందో, ఆ పిక్చర్‌ని చూసి అక్కడ మనం ఫీల్డ్‌లో కంపేర్ చేసుకుంటే, ఏ పోషక లోపం వచ్చిందనేది మనకు తెలుస్తుందనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్‌షాట్ తీసుకోండి. ప్రతి మూలకం, ఏ మూలకం లోపిస్తే ఏ లోపం కనిపిస్తుందనేది అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇనుము లోపిస్తే అక్కడ ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోవటం. అదేవిధంగా గంధకం లోపిస్తే ఆహ్, లా అక్కడ ఈనెల మధ్య భాగంలో మాంగనీస్ లోపిస్తే ఈనెల మధ్య భాగంలో లేత పసుపు రంగులోకి మారడం, అక్కడ పత్రహరితం లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏ పోషకం లోపిస్తే ఏమి జరుగుతుందనేది. అదేవిధంగా పొటాషియం లోపిస్తే కింద చూడండి ఆకంతా కూడా ఊదా రంగులోకొచ్చేసి ఎట్లా ఇదయింది. అదేవిధంగా నత్రజని లోపిస్తే ఆకులు కంప్లీట్‌గా పసుపు రంగులోకి మారిపోవడం, ఇవన్నీ సింప్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది ఒక మంచి బెస్ట్ స్క్రీన్ అనమాట ఇది. తర్వాతేంటంటే మనకి ఈ నానోటెక్ అనేటువంటి ప్రోడక్ట్‌ని మన కంపెనీ ఎందుకు ప్రవేశపెట్టిందంటే, దీంట్లో ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. మొక్కకు కావాల్సినటువంటివి అతి ముఖ్యమైనటువంటి పోషకాల్లో ప్రాథమిక పోషకాల తర్వాత ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ దీంట్లో ఉంటాయి. నానోటెక్‌లో ఉంటాయి. ఇది ద్వితీయ పోషకాలంటే చెప్పుకున్నాం గదా! కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు. అదేవిధంగా సూక్ష్మ పోషకాలంటే జింకు, ఐరన్ను, కాపరు, మాంగనీసు, బోరాను, క్లోరిన్, మాలిబ్డినం, నికెల్. సో, ఈ పోషకాలన్నీ నానోటెక్‌లో ఉంటాయి. ఈ నానోటెక్ అనేటువంటి ప్రొడక్ట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ నానో చీలేటెడ్ టెక్నాలజీ అంటారండి. నానో చీలేటెడ్ టెక్నాలజీ. నానో అంటే మనకి కార్బన్ ఆటమ్స్‌తో కూడినటువంటి టెక్నాలజీ అన్నమాట. ఇది మనకి లేటెస్ట్ టెక్నాలజీ. అదేవిధంగా చీలేటెడ్. చీలేటెడ్ అంటే మనకి త